ఉన్నారు అందరూ? సో, నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే, సో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ హెయిర్ లాస్. సో, ఎవ్రీబడీ ఫేసింగ్ రైట్. సో, దాని మీద ఈరోజు మన వ్లాగ్ అయితే ఉండింది. సో, నేనైతే కొన్ని టిప్స్ అని చెప్తాను. నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ నేను మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. సో, అవి ఏంటంటే లైక్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి అండ్ హెయిర్ హెల్తీగా ఉండడానికి. సో, నేనేదైతే డైలీ ఫాలో చేస్తానో, సో, నేను మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. సో, థాట్ ఈ వీడియో నేను చేయడానికి కారణం అయితే అదేనండి. సో, చలో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో, ద ఫస్ట్ వన్ వచ్చేసి టిప్ నంబర్ 1. టిప్ నంబర్ 1 ఏంటంటే ఆనియన్ జ్యూస్. సో, ఆనియన్ జ్యూస్ మన స్కాల్ప్‌కి పెట్టేసి మనం ఒక 15 మినిట్స్ ఉంచేసి, ఒక మైల్డ్ షాంపూతో మనం వాష్ చేసేయడం ఇట్స్ ఎనఫ్. అలా మనం యూజ్ చేస్తే మనకి ఆనియన్ జ్యూస్ వల్ల వచ్చే యూజెస్ ఏంటంటే హెయిర్ గ్రోత్ అవుతుందండి. కొత్త హెయిర్‌ని రీగ్రోత్ అయితే మనకి ఆనియన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో, మీరు ఇలా చేసినట్టయితే మీ హెయిర్ చాలా బావుంటుంది గూడా. అండ్ మీరు మార్కెట్‌లో చూసినట్లయితే టూ మెనీ ప్రొడక్ట్స్ ఆనియన్ హెయిర్ ఆయిల్, ఆనియన్ హెయిర్ మాస్క్, ఆనియన్ కండిషనర్. సో, టూ మెనీ ఆయిల్స్ అండ్ టూ మెనీ ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్స్. సో, ఆనియన్ మీద ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో, మీకు అర్థమైపోయి ఉండాల్సింది. సో, ఈ పాటికే ఆనియన్ వల్ల ఎంత యూజెస్ ఉన్నాయి, ఎన్ని యూజెస్ ఉన్నాయనేది. సో, మన ఇంట్లో ఉన్న ఆనియన్‌ని మనం చక్కగా యూజ్ జేసుకోవాలి. సో, చక్కగా మనం జ్యూస్ చేసేసి ఒక్క హాఫ్ అన్ అవర్ గూడా అక్కర్లేదండి. జస్ట్ ఒక 15 మినిట్స్ మనం స్కాల్ప్ మీద ఈ విధంగా మనం మసాజ్ చేసినట్లయితే మనకి బ్లడ్ సర్క్యులేషన్ గూడా చాలా అయితదనమాట. సో, చాలా జరుగుతది. సో, చాలా మనకి హెల్ప్ అయితది. సో, అండ్ టిప్ నంబర్ 2. సో, టిప్ నంబర్ 2 ఈజ్ రోజ్‌మెరీ ఆయిల్. సో, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది గదా! రోజ్‌మెరీ ఆయిల్. సో, రోజ్‌మెరీ ఆయిల్ ఇంప్రూవ్స్ హెయిర్ గ్రోత్ అండ్ ఆల్సో థిక్‌నెస్ గూడా. సో, ఇది ఎలా యూజ్ జేయాలంటే, మనం క్యాజువల్‌గా డైలీ మనం యూజ్ చేసే ఆయిల్ ఉంటుంది గదా! సో, అందులో ఈ రోజ్‌మెరీ ఆయిల్‌ని ఒక 5-6 డ్రాప్స్ మనం మిక్స్ చేసి, మనం చక్కగా హెయిర్‌కి పెట్టేసి ఒక 1 అవర్, 2 అవర్స్ ఉంచాలి. మీ వీలుని బట్టి, మీ టైంని బట్టి. సో, మీకు ఒకవేళ టైం ఉంటే గనుక ఒక 2 అవర్స్ ఉంచుకోండి. లేదంటే అట్‌లీస్ట్ ఒక 1 అవర్ అన్నా మాక్సిమం ఉంచడానికి మాత్రం ప్రయత్నించండి. సో, ఒక 1 అవర్ ఉంచేసి మీరు వాష్ చేసేయొచ్చనమాట. సో, హెయిర్ అనేది చాలా థిక్‌నెస్ ఉంటుంది అండ్ ఆల్సో గ్రోత్ గూడా ఉంటుంది. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. బట్ 1 అవర్ అయితే పక్కా ఉండాలి. సో, 1 అవర్ అయితే పక్కా. అండ్ ద టిప్ నంబర్ 3 ఆల్మండ్ ఆయిల్ అనమాట. సో, ఆల్మండ్ ఆయిల్ ఈజ్ అ వెరీ బెస్ట్ అండ్ చాలా మందికి నాకు తెలిసి ఫేవరెట్ అనుకుంటా కూడా ఈ ఆయిల్. సో, ఈ ఆయిల్ వల్ల వచ్చే యూజెస్ ఏంటంటే, మనకి స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి గదా! సో, స్ప్లిట్ ఎండ్స్ వల్ల జుట్టు గూడా ఊడిపోతుంది. సో, స్ప్లిట్ ఎండ్స్ గానీ, డ్రైనెస్ గానీ ఉంటే మనకి ఈ ఆల్మండ్ ఆయిల్ ఏం చేస్తుందంటే, మనం ఇది యూజ్ చేయడం వల్ల మనకి స్ప్లిట్ ఎండ్స్‌ని తగ్గిస్తుంది అండ్ ఆల్సో డ్రైనెస్‌ని కూడా తగ్గిస్తుంది. ఆల్సో దిస్ విల్ హెల్ప్స్ యూ హ్యావ్ లాంగర్ షైనియర్ గ్రోత్ గూడా. మనకి చక్కగా హెయిర్ అనేది షైనీగా మారుతుంది. సో, ఆల్మండ్ ఆయిల్ మీరైతే ఏ డోకా లేకుండా హాయిగా యూజ్ చేసేయొచ్చు. అస్సలు భయమేం అక్కర్లేదు. సో, యాహ్! నేను చెప్పింది ఒకవేళ మీకు నమ్మే విధంగా లేకపోతే గనక ఖచ్చితంగా మీరొక 1 వీక్ అయితే మస్ట్‌గా ట్రై చేయండి. మీ హెయిర్ నిజంగా షైన్ అవుతది. చాలా షైనీగా ఉంటుంది హెయిర్ అనేది. అండ్ ద టిప్ నంబర్ 4 ఆహ్, అలోవెరా జెల్. సో, అలోవెరా జెల్‌కి క్లియర్ అవ్వందేమన్నా ఉంటుందా? సో, అసల అలోవెరా జెల్ దేనికైనా యూజ్ చేయకుండా ఉంటారా? అని నా డౌట్. నో. అలోవెరా జెల్ అనేది ది బెస్ట్. నంబర్ 1 గదా! సో, అలోవెరా జెల్ అన్నమాట. ప్యూర్ అలోవెరా జెల్ ఉంటుంది గదా! సో, దాన్ని మనం స్కాల్ప్‌కి పెట్టేసి ఒక 1 అవర్ ఉంచేసి తర్వాత మనం వాష్ చేసేయొచ్చు. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే, మనకి అలోవెరా జెల్ వల్ల వచ్చే యూజెస్ ఏంటంటే, ఇట్ హెల్ప్స్ టు కంట్రోల్ ద డాండ్రఫ్.
సో, అలోవెరా జెల్ వల్ల వచ్చిన యూజెస్ ఏంటో నేను మీతో చెప్పా గదా! సో, డాండ్రఫ్ వల్ల గూడా చాలా హెయిర్ ఊడిపోతుందండి. చాలా చాలా హెయిర్ అనేది లాస్ అయిపోతాము మనం డాండ్రఫ్ ద్వారా గూడా. సో, అందుకనే ఒకవేళ మీలో ఎవరైనా బాగా డాండ్రఫ్ వల్ల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళెవరైనా ఉంటే గనక సో, ఖచ్చితంగా ఇదొకసారి ట్రై చేయండి. సో, చాలా బావుంటుంది అండ్ వర్కౌట్ అవుతుంది గూడా. సో, అండ్ ఫైనల్ వన్ టిప్ నంబర్ 5 ఏం చేయక్కర్లేదండి. సో, దీనికి మనం ఏమి యూజ్ చేయక్కర్లేదు. ఏమి చేయక్కర్లేదు. సో, ఈ ఫిఫ్త్ టిప్ ఏంటంటే సో, చాలా సింపుల్. మనం తీసుకునే ఫుడ్‌లో విటమిన్స్ ఉండేలాగా చూసుకోండి చాలు. సో, విటమిన్ ఫుడ్ అనేది మన హెయిర్‌కి ఎంత మంచిదంటే నిజంగా చాలా చాలా మంచిది. సో, విటమిన్ ఫుడ్ ఎక్కువ తింటే సో దట్ మన హెయిర్ చక్కగా ఉంటది. హెల్తీగా ఉంటది. ఫాల్ అవ్వదు. అండ్ ఆల్సో గ్రోత్ గూడా ఉంటది. సో నేనిప్పుడు ఇన్ని టిప్స్ చెప్పా గదా! సో, మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. ఏంటంటే, మరి మీరు ఇన్ని టిప్స్ చెప్పారు గదా! మేము ఏది చేయాలి? ఏది ఫాలో చేయాలి? ఇది చేయాలా? అది చేయాలా? అసలు మేము ఏది ఫాలో అవ్వాలి? ఏం చేయాలి? అని చాలా మందికి చాలా డౌట్ ఉంటుంది గదా! సో, నేను వాళ్ళందరికీ చెప్పేదేంటంటే, నేను చెప్పాను. మీకున్న ప్రాబ్లమ్‌ని బట్టి నేనిప్పుడు 5 టిప్స్ చెప్పాను. అండ్ ఆ టిప్స్ వల్ల వచ్చే యూజెస్ ఏంటో గూడా జెప్పాను. దాన్ని బట్టి మీకిప్పుడు హెయిర్ ఫాల్ ఉండిందనుకోండి, మీరు హెయిర్ గ్రోత్ కోసం అయితే ఆనియన్ జ్యూస్ పెట్టండి. ఆర్ ఎల్స్ మీకు డాండ్రఫ్ ఉండిందనుకోండి, మీరు అలోవెరా జెల్ అప్లై జేయండి. సో, మీరు ఆల్టర్‌నేటివ్‌గా యూజ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన 5 టిప్స్ వల్ల గూడా నేను 5 మీకు ఆనియన్ జ్యూస్ చెప్పాను. అండ్ ఆల్సో అలోవెరా జెల్ చెప్పాను. ఆల్మండ్ ఆయిల్ చెప్పాను. అండ్ విటమిన్ ఫుడ్ జెప్పాను. అండ్ రోజ్‌మెరీ ఆయిల్. వీటన్నిటి వల్ల గూడా నేను చెప్పిన 5 టిప్స్ వల్ల గూడా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. అండ్ నేను ఫర్ ష్యూర్‌గా జెప్తాను. 110% అలాంటి వాటి జోలికి కూడా నేను అస్సలకి పోను. మీ అందరికీ యూజ్ అయ్యేలాగే నేను వీడియోస్ చేస్తున్నాను. అండ్ యూజ్ అయ్యి రిజల్ట్ కూడా వచ్చేలాంటి వీడియోసే నేను మీ ముందు ప్రెజెంట్ జేస్తున్నాను. సో, మీ అందరూ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. నా ఛానల్‌కి కొంచెం సపోర్ట్ జేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో, ఇంకా మంచి మంచి యూజ్ అయ్యే వీడియోస్‌తో నేను మీ ముందుకైతే వస్తాను ఖచ్చితంగా. మీ హెయిర్‌తో గనక ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే గనక నేను చెప్పిన టిప్స్ ఫాలో అయిపోండి. హెయిర్‌ని చక్కగా చేసేసుకోండి. ఓకేనా? బాయ్. అంతే గాయ్స్. ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో గనక హెల్ప్ అయితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేయండి. యూజ్ అవ్వకపోతే ఏం చేయొద్దు. ఊరికే అన్నాను. యూజ్ అయినా, అవ్వకపోయినా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.